మైనార్టీలను దూరం చేసుకోవాలని అనుకోడు, ఆ ఓట్లు కావాలి ఆయనకి. కొద్ది రోజుల ముందే ఒకసారి వీడియో కూడా చేశాం. మైనార్టీల సమావేశంలో పాల్గొని భారతదేశంలో ముస్లింల సమావేశంలో పాల్గొని భారతదేశంలో ముస్లింలకు తాను చేసినంత ముస్లింల అభివృద్ధి ఇంకెవరు చేయలేదని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా ఓల్డ్ సిటీ ముస్లింలకు చాలా ప్రయోజనాలు చేకూర్చాను, చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. దానివల్ల ఇవాళ ఓల్డ్ సిటీ ముస్లిమ్స్ అందరూ లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా మారిపోయారని మాట్లాడాడు. బీజేపీని దూరం చేసుకోవద్దని కోరిక అవుతున్నది. దానికోసం ముస్లింలు కాదు ఎవ్వరు దూరమైనా ఇప్పుడు ఆయనకు పెద్దగా నష్టమేం లేదు. భారతదేశంలో ఒక పరిస్థితి ఏ విధంగా వచ్చిందంటే, సహజంగానే మెజారిటీ మతం హిందువులు, 80% హిందువులు ఉంటారు. ఈ 80% ఓట్లు వస్తే చాలు ఎవరికైనా. మైనార్టీల ఓట్లు రాకపోయినా నష్టం లేదు. ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు ఓట్లు లేకపోయినా నష్టం లేదు. ఈ 80% వేస్తే చాలనే ఒక పరిస్థితికి బీజేపీ తీసుకురాగలిగింది అన్ని రాజకీయ పార్టీలు. అందుకే ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా హిందుత్వ మాటలు మాట్లాడుతున్నది. ఆ ఎజెండాలోకి వెళ్ళిపోతున్నారు అందరూ. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఈయన ఎజెండాలోకి వెళ్ళినా సరే భారతదేశంలో హిందుత్వ ఎజెండాకు బీజేపీని మించిన వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళు ఆ ఎజెండాను ఎత్తుకున్నా దానివల్ల వచ్చే ప్రయోజనం బీజేపీకి వెళ్తుంది తప్ప వీళ్ళకు రాదు.